ఎక్కువసేపు విస్తరించాం, అందుకని కొంచెంసేపు మనం సమయం గట్టాం. 3 గంటలు క్లోజ్ అయిపోతుంది. అయితే ఒక్కొక్క మాట ఇక్కడున్న మన అందరికీ, అలాగే బాలసుందర గారి కుటుంబానికి ప్రత్యేకంగా వర్తించేటువంటి సందేశం. మనం అలాగ వింటూ ఉన్నప్పుడు ఆ మాటలు నా ప్రక్కన ఉన్న వారికి అని ఎట్టి పరిస్థితులు దయచేసి అనుకోవద్దు. అది సూటిగా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, చిన్నలు కానీ పెద్దలు కానీ, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఎవరైనా సరే ప్రత్యక్షంగా సూటిగా నేరుగా ఒక్కొక్క హృదయానికి వస్తున్న మాట. ఈ మాటల ఫలితాన్ని మీరు అనుభవించదు కాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము. దానియేలు గ్రంథము చాలా క్లుప్తంగా ముగించుకున్నాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలవబెట్టెను. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏదైనగా అది నిర్ణయించిన అంత్యకాలమును కూర్చున్నది. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా అతడు ప్రత్యక్షము కాగానే, అతడు కనిపించగానే, అతడు నాతో మాట్లాడుచూ ఉండగా నేను మహా భయము పడి సాష్టాంగపడితిని. ఈ దర్శనము అంత్యకాలంలోకి వచ్చినదని తెలుసుకున్నాను. అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగపడితిని కనుక అతడు పట్టుకొని లేవనెత్తి నిలవబెట్టెను. ఈరోజు దేవుని మాట మొట్టమొదటిగా దేవుడు పట్టుకొని ఆయన స్పర్శించే, ఆయన తాకేటువంటి అనుభవాన్ని మనం అందరము ఇక్కడ వ్యక్తిగతంగా ఒక్కొక్కరు పొందుకుందాము కాక. ఆయన ఇక్కడ సందర్భమేమో దానియేలు ఆ దర్శనాన్ని చూసి గాఢ నిద్రలో పడే స్మారక స్థితి, అపస్మారక స్థితిలో పడిపోయిన వాడి వల్లే నేలను పడిపోయాడు. అప్పుడు దేవుని దూత ఆయన పట్టుకొని లేవనెత్తి నిలబెట్టింది ఆ స్పర్శ. ఈనాడు మన పరిస్థితులు ఏమో, ఎలా ఉన్నామో, ఏ మానసిక, ఏ ఆత్మీయ గాఢతలో, నేల మట్టుకు పడే అపస్మారక స్థితిలో మనం ఉన్నామో, అది ఏ పరిస్థితి అయినా, అది ఏ విధమైనటువంటిదైనా, ఎంత బాధాకరమైనదైనా, ఇక్కడ పరిస్థితి వేరు, కానీ ఆయన స్పర్శ కలిగించే ఫలితం మాత్రం ఒకటే. ఆయన పట్టుకొని లేవనెత్తి నిలవబెట్టును గాక. నేల మట్టుకు పడిపోయే పరిస్థితులు, అది శారీరకంగా కానీ, మానసికంగా కానీ, మరే స్థితి వల్ల కానీ నేల మట్టుకు పడే పరిస్థితులు గనక వస్తే ప్రభు స్పర్శ నిన్ను తాకి, నిన్ను పట్టుకొని నిలబెట్టి లేవనెత్తి నిన్ను స్థిరపరచును గాక. 9వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకున్నాను. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమున గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయంలో నాకు కనబడినను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. రెండవసారి మరొక విధంగా తాకబడుతున్నాడు దానియేలు. ఇదిగో ఆయన దగ్గర మాట్లాడుచూ ఉండగా ఆ దేవుని దూత వచ్చి ఆయనను బలి అర్పించే సమయాన్ని ముట్టి అంటున్నాడు, గ్రహింప శక్తిని ఇవ్వడానికి నేను నిన్ను ముడుతూ ఉన్నాను. మొదటిగా ముట్టడం, ఆయన ఎందుకు స్పర్శిస్తున్నాడంటే నిన్ను పట్టుకొని లేవనెత్తి నిలబెట్టడానికి నిన్ను ముట్టనయ్యున్నాడు ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో. రెండవది ఏమిటంటే, నీవు గ్రహించలేని సంగతులు, నీకు తెలియని సంగతులు,
నీకు మరుగైన సంగతులు, నీకు వివరణకు రాని సంగతులు, నీకు విషయము కాని సంగతులు నీకు గ్రహింప చేయడానికి ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను ప్రత్యేకంగా ముట్టనై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 10వ అధ్యాయము 10వ వచనం. 10వ అధ్యాయం. ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను, ఒకడు నన్ను చేతితో ముట్టి నా మోకాళ్ళను, నా అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబెడతాను. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకున్నామని అతని మాటలు ఇదిగో దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో నీ అరచేతులను ముట్టి, నీ మోకాళ్ళను ముట్టి, నేను నిలవబెట్టి, ఇదిగో నీకు ఒక ప్రియమైన మాట మాట్లాడుతున్నాను. నీవు నాకు ప్రియమైన వాడు, ప్రియమైన దానవు గనుక నేను మాట్లాడబోయే ఈ మాటలు తెలుసుకున్నామని నేను ప్రత్యేకంగా పట్టుకునేటువంటి సమయం ఇది. నేను ప్రభు ఈ ప్రత్యేకమైన సమయంలో నీ మోకాళ్ళను, నీ మోచేతులను బలపరిచి, నీ ప్రార్థన జీవితాన్ని బలపరిచి, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని బలపరిచి నేను తన కొరకు నిలవబెట్టుకుని తన ప్రియులుగా నేను పలకరించి ఆయన మాటలు నీకు తెలియజేపేటువంటి సమయం ఇది. నిన్ను ప్రత్యేకంగా పట్టుకునే సమయం ఇది. 16వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు మళ్ళా, ఇదిగో నర స్వరూపి ఒకడు నా పెదవులను ముట్టగా. ఇది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రత్యేకంగా. నీ పెదవులను అనగా నీ మాటలను, నీ దృఢమైనటువంటి హృదయాన్ని ఇంకా దృఢపరిచేటువంటి స్పర్శ ఇది. నీ చేత దేవుని మాటలు పలికించడానికి, నీ చేత తన స్తుతులు పలికించడానికి ఆయన ముట్టే ప్రత్యేకమైన స్పర్శ నీవు ఇప్పుడు పొందుకొనబోతూ ఉన్నావు. 18వ వచనంలో ప్రభు మళ్ళా దానియేలు అంటున్నాడు, ఇదిగో అతడు నన్ను మరలా ముట్టి నన్ను బలపరిచి, దేవుని మాట సెలవిస్తూ ఉన్నది, ఆయన మరలా ముట్టి మరలా బలపరిచి, నీవు నాకు బహు ప్రియుడవు. దేవుని మాట సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ ఇదిగో మన మధ్యలోకి వచ్చి మనమందరినీ ముట్టి ప్రత్యేకంగా మనం బలపరచడానికి ఇదిగో దేవుని మాట సెలవిస్తున్నది. నిన్ను పట్టి లేవనెత్తి నిన్ను నిలవబెట్టే స్పర్శ నీవు పొందుకుంటావు. ఇప్పుడు దేవుని మాట సెలవిస్తూ ఉంది, ఇదిగో నిన్ను ఆదరించే స్పర్శని నీవు పొందుకుంటావు. ఇదిగో నీ అరచేతులు, నీ మోకాలను బలపరిచిన లేవనెత్తే స్పర్శని పొందుకోబోతున్నావు. ఇప్పుడు ఇదిగో ప్రత్యేకంగా దేవుని మాటలో మనం గమనిస్తున్నప్పుడు నీకు గ్రహణ శక్తి కలుగు చేసే, బోధ తెలియజేసే స్పర్శను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నీకు ఆ స్పర్శ, ఆ ముట్టే అనుభవాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మరొకసారి స్పష్టంగా చూస్తే నేనైతే చాలా ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నాను. ఆయన నిన్ను ప్రత్యేకంగా ముట్టి ప్రియమైన వాడిగా, ప్రియమైన దానిగా నేను స్థిరపరిచి, ఆయన నీకు శక్తిని ఇచ్చి, బలమునిచ్చి, నిన్ను నిలబెట్టి, ఆయన మాటలను పలుకు విధంగా నీ హృదయమును, నీ శరీరమును, నీ దేహమును తన పవిత్రమైన స్పర్శ చేత బలపరచాలని ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకనే ఆయన చేత ముట్టబడి, ఆయన చేత తాకబడి, ఆయన తాకిన అనుభవాన్ని, ఆయన శక్తిని, ఆయన ప్రేమను మరొకసారి తాజాగా అనుభవించడానికి మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. ఇది పెద్ద ప్రసంగం కాదు, కానీ ఆయన తాకిడి అనుభవించే సమయం ఇది, ఆయన స్పర్శను అనుభవించే సమయం ఇది. అట్టి సమయంలో మనం ఉన్నామని ఆయన జ్ఞాపకం చేస్తుండగా మన బలహీనతలు పోయే సమయం ఇది, మన అజ్ఞానంలో పోయే సమయం ఇది, మనకు అర్థం కాని విషయాలు విశదమయ్యే సమయం ఇది, మన బలహీనతలు తొలగిపోయే సమయం ఇది, మన వ్యాధి బాధలు తొలగిపోయే సమయం ఇది, మనలో ఉండేటువంటి ప్రతి బలహీనతలు విడిచిపోయే సమయం ఇది, మనను ప్రభు ఆవరించే సమయం ఇది, మనను ప్రత్యేకంగా ముట్టే సమయం ఇది, మనను ప్రత్యేకంగా తాకే సమయం ఇది. కనుక మనం మరిచిపోయి దేవుని సన్నిధిలో, దేవుని ఆ యొక్క పవిత్రమైన సమయంలో మనం మరిచిపోయి ఆయన స్పర్శ కోసం, ఆయన యొక్క ముట్టేటువంటి అనుభవం కోసం మనం ఆశగా ఎదురు చూద్దాం. అందరూ కళ్ళు మూసుకొని హృదయంలో నుండి వస్తున్న భావంతో, ప్రభువా నన్ను ముట్టయ్యా, నన్ను తాకు ప్రభువా, నీ స్పర్శ నాకు కలుగు చేయి నాయన, నీ స్పర్శ నాకు కావాలి ప్రభువా, నేను బలం పొందాలి నాయన, నేను స్వస్థత పొందాలి ప్రభువా, నాకు శక్తి కావాలి నాయన, నాకు ఆదరణ కావాలి ప్రభువా, నాకు బలము కావాలయ్యా. అయ్యా నేను తిరిగి నిలబడాలి, నన్ను నిలబెట్టయ్యా, నేను నిలబడాలి, నన్ను స్థిరపరచయ్యా, నన్ను బలపరచయ్యా, నాకు గ్రహించే శక్తిని అయ్యా, పరిశుద్ధాత్ముడా నన్ను ఆవరించయ్యా, నన్ను ముట్టయ్యా అని చెప్పి మనం అందరం ప్రార్థన చేద్దాం. ఎవరి మానవుగా ఉండవద్దు. ఇది ఆయన తాకే సమయం,
ఆయన స్పర్శించినప్పుడు ఆ స్పర్శలో ఉన్న శక్తిని మనమందరం పొందబోతూ ఉన్నాం. ఇదిగో శరీరాలు తాకబడాలి, ఆత్మలు తాకబడాలి, హృదయంలో తాకబడాలి, మనసులో తాకబడాలి. మన సంపూర్ణ ప్రతి అవయవ స్థితిగతులు ఆయన చేత తాకబడాలి. ఇప్పుడే ఇదిగో మనం అందరూ బిగ్గరగా ఇదిగో మన స్వరాలు విప్పి ఆయనతో మాట్లాడుతూ ఉండగా ఆయన తాకుతూ ఉన్నాడు. ఆయనతో ప్రార్థన ద్వారా మాట్లాడుతూ ఉండగా ఆయన స్పర్శ మనకు కలుగుతున్నది. పరిశుద్ధాత్ముని స్పర్శ మనం అందరము అనుభవించినట్లు మనమందరము మన స్వరాలు బిగ్గరగా విప్పుదాం. ఎవరు నోరు ప్రతి నోరు ఆయన స్తుతించాలి. ఈ సమయంలో మీ నోట స్తుతులు ఆయనకు కావాలి, మీ నోట మాట ఆయనకు కావాలి, నీవు మాట్లాడడం ఆయనకు కావాలి. ఇదిగో నీ హృదయమును తాకే ప్రభువు, మీ శరీరమును తాకే ప్రభువు, మీ ఆత్మను తాకే ప్రభువు. ప్రత్యేకమైన బలమును, ప్రత్యేకమైన శక్తిని, ఇదిగో ప్రత్యేకమైన తాకిడిని ఇదిగో నీ వేలకు నీకు కలుగు చేస్తూ ఉండగా ఎవరు మానవుడు ప్రేసా ఉంది సహోదరుడా. ఇదిగో ఆయన ప్రత్యేకంగా తాకుతూ ఉన్నాడు. ఇదిగో ఆయన ప్రత్యేకమైన తాకుతూ ఉన్నాడు. ఆయన ప్రత్యేకమైన తాకిడి నీకు కలుగుతూ ఉన్నది. దయచేసి ఎవరు మానవుడు ఉండవద్దు, దయచేసి ఎవరు మానవుడు ఉండవద్దు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఆయనతో మాట్లాడు, ఆయనతో మాట్లాడు ప్రియ సహోదరి సహోదరుడా. ఆయనతో మాట్లాడు, ఆయనతో మాట్లాడు, ఆయనతో మాట్లాడు, ఆయనతో మాట్లాడు. నీవు ఆయనకు ప్రియుడవు, నీవు ఆయనకు ప్రియుడవు. ఇదిగో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి ఆయనతో మాట్లాడు, దయచేసి ఆయనతో మాట్లాడు. నీతో మాట్లాడే ప్రభు నిన్ను పట్టుకొని, నిన్ను నిలవబెట్టి, నిన్ను ముంచి, నీకు గ్రహించే శక్తినిచ్చి, నీకు బలం ఇచ్చి నీతో మాట్లాడే ప్రభు. దయచేసి స్తోత్రం చెప్పు, దయచేసి స్తోత్రం చెప్పు, దయచేసి స్తోత్రం చెప్పు, దయచేసి నామానికి స్తోత్రం చెప్పు. ఇదిగో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ నోరు బాగుగా తెరువు, 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 నీ నోరు బాగుగా తెరువు. పరిశుద్ధాత్మ శక్తి, ఇదిగో పరిశుద్ధాత్మని స్మరణము, ఇదిగో పరిశుద్ధాత్మని స్పర్శ. యేసు నామములో మనమందరం అనుభవించాలి. మధ్యాహ్నకాల సమయంలో మనమందరం అనుభవించాలి. మధ్యాహ్నకాల సమయంలో మనమందరం తాకబడుదుముగాక, మనమందరం ప్రత్యేకంగా తాకబడుదుముగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని మహిమ దేవుని హాలకిలే హల్లెలూయా హల్లెలూయా. Şuradaki benazla yaşanan şeyler. Ve yardım yanına başlasın. Başlarına bir ara. Uğra karara. O benim şabayım. Benim şarkı. Tamamı kadar aşırı tüleka. Bana kalsın. Nasıl sağlayın. Barışatakla. Eşşoğlu. Dikkamadığımız topla. Bana kaldı premia. Bana kaldı premia. Bana spasiyeturaya. Ma yadını pavalı. Ma belahiyetini pavalı. Ma atanın beri pavalı. Ma savaşını pavalı. Ne spasiyemakı kavalı. Hallelujah. Hallelujah. Devamı istiyorum çıktı. Bana adını aşırı devin namını. Aynı namını çok bana devamı istiyorum çıktı. పరిశుద్ధమైన నామని ఆయన నామని ప్రస్తుతించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం 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 మన హృదయాలను, మన స్వరాలను దేవునికి అర్పిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా. అయ్యా పరిశుద్ధుడా, మా రోగములు దూరమైపోవును గాక, మా బలహీనతలు దూరమైపోవును గాక. మమ్మల్ని తాకిన నీ స్పర్శలో గ్రహించు తెలివి మేమందరం పొందుకుందుము గాక. నీ మార్గంలో మాకు స్పష్టముగా కనబడును గాక. అదృశ్యమందు మరుగై దాచబడిన ప్రతి దానిని మాకు స్పష్టముగా కనబడి మా అనుభవంలోనికి, మా స్వాధీనంలోనికి వచ్చుగాక. యేసు, మా వ్యాధి బాధలు తొలగిపోయి సంపూర్ణ స్వస్థత మాకు అందుగాక. మా ప్రతి సమస్య పరిష్కరించబడి మహదానందమును ఆశ్చర్యకరమైన నీ రక్షణానుభవ జీవితం మేమందరము దినము ఇది మొదలుకొని జీవితముగాక. పరిశుద్ధుడా, మా గాయములు కట్టబడును గాక, మా పడిన స్థితి పునరుద్ధరించబడును గాక. అయ్యా నీ స్పర్శ చేత మేమందరము బలం పొందుకుందుము గాక. మా నడుములు కట్టబడి, మా పాదములు తాకబడి, మా పెదవులు ముట్టబడి, మా శరీరములు బలం పొందుకొని మేము నీ బిడ్డలుగా లేచి నిలుదుముగాక. యేసు, మమ్ము తాకి మమ్ము బలపరిచి నీ బిడ్డలుగా నిలబెట్టుకుందాము గాక. మమ్ము ప్రత్యేకముగా తాకుదండి, మమ్మ స్పర్శించండి. పరిశుద్ధుడా, మమ్మ ఆవరించండి, 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 ఆవరించండి. నాయన స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. యేసు నామములో మా అందరి మీదకి మీ ప్రత్యేకమైన దీవెనలు, మీ ప్రత్యేకమైన ఆశీర్వాదములు సమృద్ధిగా కుమ్మరించుదురు గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనందరినీ ప్రత్యేకమైన స్పర్శ చేత తన బిడ్డలుగా మనల్ని స్థిరపరచును గాక. ఆమేన్.